ఏది లేకుండా అద్భుతంగా తీసుకొచ్చేటటువంటి టెక్నాలజీ మనకున్నది. కానీ బలరకు లేదు పాపం. ఏ రాత్రి పూటనో తెల్లారితే చూస్తాం, లేకుంటలేదు. ఏ రాత్రి పూటనో అది ఈంతది. ఈనాక ఎవరు ఉండరు చుట్టూ. ఆ పోతు కూడా ఎన్నో ఉంటుంది, అది కూడా రాదు. అయ్యో కొడుకు పుట్టిండట, బిడ్డ పుట్టిందట, అది అన్నం మంచిది తిని పంటది. ఈ తల్లే పాపం ఈనినంత ఫస్ట్ మీరు గమనించండి, దుడ్డెను అంత ఆయాసంలో రక్తాలు గారి అంత చేసినా కానీ మొట్టమొదటిసారి టక్కన వెనక్కి తిరిగి తన దుడ్డెను కండ్లను నాకుతుంది. ఎందుకు? నా బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడాలి. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిందనుకో, ఆ ముర్రు ఆ మాయి పుట్టి అవి బిగుదుగా గట్టిగా అయిపోతుంది, గమ్లాగా ఉంటుంది, గట్టిగా అయిపోయి కళ్ళు కనబడాయి, కళ్ళు పేలిపోతాయి, చిత్తిపోతాయి, కళ్ళు కనబడవు. కాబట్టి ఫస్ట్ అది చేయాల్సింది ఏంటంటే కళ్ళను శుభ్రం చేస్తుంది. నా బిడ్డ కళ్ళు ప్రపంచాన్ని చూడాలి అని మొత్తం కళ్ళను మొత్తం నాకుతుంది. నాకినాక తర్వాత చెవులను శుభ్రం చేస్తుంది, చెవులను నాకుతుంది. తన నాలుకనే ఆయుధంగా, తన నాలుకనే కత్తెరగా, తన నాలుకనే కత్తిగా ఆపరేషన్ చేస్తుంటుంది. ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంటుంది వెంటనే ఈయన కానీ చెవులను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే నా బిడ్డ ఈ ప్రపంచంలో ఉండే శబ్దాలన్నీ వినాలి. చెవులను శుభ్రం చేసినాక టక్కన కాళ్ళ దగ్గరికి పోతుంది, డెక్కలను కొరుకుతుంది, డెక్కలను కొరికి డెక్కలను కూడా శుభ్రం చేస్తుంది. ఎందుకంటే నా బిడ్డ ఈ ప్రపంచంలో పరిగెత్తాలి. తర్వాత పెయ్యంతా నాకేస్తుంది. నాకేసినాక అప్పుడు దానికి తెలుసు ముర్రుపాల సంగతి, పాలిస్తుంది. మనం ఇప్పుడు తల్లులు కూడా పాపం ఆఫీసులు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ముర్రుపాల యొక్క ప్రాముఖ్యత తెలిసినా ఇయ్యలేని పరిస్థితులు ఉండి డబ్బా పాలకు వాళ్ళు వాడు చేస్తాం పిల్లలు. కానీ ఎప్పుడు కూడా బరే తన బిడ్డని డబ్బా పాలు పోయేది, ఇంకా మిగతా బిడ్డలకి ఇస్తుంది అది. కాబట్టి ముర్రుపాలు ఇస్తే నా బిడ్డ రోగము నొప్పి లేకుండా అద్భుతంగా జీవిస్తుంది అని ముర్రుపాలు ఇస్తుంది. అది రాసినానే. అంటే బర్రె అనగానే మనమే బర్రె తిన్నది, గడ్డి వేసింది, పెండ పెట్టింది, పొద్దుగాల వచ్చింది, పోయింది, అది కాదు. నువ్వు డిఫరెంట్గా చూడాలి, లోతుగా చూడాలి. చూసి అప్పుడు నేనేం చెప్పిన అంటే తల్లే అది. పిల్లి అయినా బర్రె అయినా తల్లే. అరే బాబు, నువ్వు కూడా ఒక తల్లికి పుట్టినవాడివి. నీ తల్లి నిన్ను 9 మాసాలు మోసుకన్నది. కాబట్టి నువ్వు ఈ ప్రపంచానికి ఆ తల్లికి కృతజ్ఞతగా ఉండు. ఆ తల్లికి చూడు, ఆ తల్లి యొక్క పురిటి నొప్పులు చూడు అని. అంటే అద్భుతంగా ఆ విధంగా మనం ఒక కొత్త కోణంలో మాతృత్వాన్ని మనం పరిచయం చేసాం. అది సబ్జెక్ట్. అట్లా మీరు అవి తీసుకోవచ్చు. అట్లా మీకు కోకొల్లలు ఉంటాయి, కానీ మీకు అనుమానం. ఎందుకంటే ఒక చిన్న భయం, ఇది కథ అవుతుందో కాదో. నేను ఆ కథ రాసినప్పుడు కూడా మా అమ్మ అన్నది, బర్రె మీద కథ ఏం రాస్తారు కదా, తెలియదు. వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు? బర్రెకేం తెలుసు? పాపం బర్రెకి కూడా తెలియదు ఇంకా కథ రాసినాడు. నిజంగా మా బర్రె విన్నప్పుడు ఆ బర్రెకి పురుడు పోసి రాసినటువంటి కథనే అది. కానీ ఆ బర్రెకి తెలియదు నా మీద కథ రాసి వీడు గొప్పవాడైంది. అట్లా ఆ విధంగా సబ్జెక్ట్ తీసుకోవాలి. మీ ఇంట్లో పిల్లికి తీసుకున్నా, పిల్లి మీద కథ రాసినాను. 7 ఏళ్ళ పిల్లికి ఉన్నాడు. పిల్లి పాపం, అది పిల్లైనా తల్లైనా పాపం. ఆ తల్లి కూడా పిల్లి ఈనిన తర్వాత పిల్లలు పెట్టి చిన్న అలజడి జరిగినా టక్కన తీసుకుపోయి ఇంకో ఇంట్లో దాచిపెడుతుంది. ఆ పిల్లలు ప్రధాన శత్రువు ఓడెరికైనా మగపిల్లే, గండువిల్లి. ఏ పిల్ల అయితే ఈ తండ్రికి ఈ పిల్లలకు కారణమైందో ఆ పిల్లే ఈ పిల్లలను కొరికి తినాలని ప్రయత్నం చేస్తే వాడి నుంచి తప్పించుకోవడానికే ఈ పిల్లి 7 ఇండ్లు తిరుగుతుంది. ఎంత దారుణమైన, ఎంత విషాదమైన సంగతి చూడు. పిల్లుల ప్రపంచంలో ఎంత అమానవీయత ఉన్నది చూడు. అంటే ఆ తల్లి పాపం ఆ పిల్లల్ని ఎత్తుకొని రాత్రిపూట ఎప్పుడు కూడా ఎత్తుకోదు. ఫస్ట్ పోయి రిక్కి చూసేస్తుంది, ఏడ బాగున్నది అని చూసేస్తుంది. చూసి నీళ్ళు అందుబాటులో ఉన్నాయా, మరి ఎవడన్నా చూస్తున్నాను, ఏ అటక మీదనో, గూట్లేనో, లేకుంటే గడ్డివాములనో, తిట్టెల సందులనో చూసి సేఫ్ చేసి మంచిగా ఉందా లేదా అన్నీ రిక్కి చేసేసి అబ్బా ఇక్కడైతే నా బిడ్డలు క్షేమంగా ఉంటారని నోటితో ఎత్తుకొని పోతుంది రాత్రిపూట అందరూ అన్నాక. మీరు చూడండి, మీ ఇంట్లో ఏదైనా పిల్లి పెడితే ఉండదు, 2 రోజులు రాగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళతో నాకు ప్రమాదం ఉన్నది, వీడు ఎవరితో నన్ను చెప్తాడు, నిన్ను చూసిండు, ఇలా మాయం చేస్తాడని దాన్ని తెలిసి మనసులో సంగతి. కాబట్టి అట్లాంటి ఒక మానవీయమైనటువంటి అంశాలను సబ్జెక్ట్గా తీసుకోవాలి. మీ యొక్క అనుభవంలో చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక పల్లెటూరు నుంచి వచ్చారు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఎందుకంటే పిల్లలకు కూడా మేము చిన్నపిల్లలకి కథలు రాయిస్తున్నాం. ఆ చిన్నపిల్లల కథలు ఎంత అద్భుతంగా రాస్తానంటే, అంటే ముఖ్యంగా టీవీ చూడని పిల్లలు, కొన్ని ఇళ్లలో టీవీ ఉండవు, ఉన్నా కానీ అదేదో కరెక్ట్ సిగ్నల్ అవి ఉండవు, పిల్లలను వాళ్ళు ఎంత అద్భుతంగా రాస్తారంటే, ఏం రాస్తారు వాళ్ళంటే, ఒక అమ్మాయి
నేను ఒక గమనించినటువంటి ఒక మానవీయమైనటువంటి అది చెప్తాను మీకు. గుడ్డు దొంగలు అంటే ఒక అమ్మాయి ఉంది, మేము మధ్యాహ్న భోజనం పెడతాం. ఇవన్నీ వస్తువు సార్, పరిశీలనతో చెప్తున్నాను. పరిశీలిస్తే చాలా ఉన్నాయి. ఇవాళ పరిశీలిస్తే ఈయనే కథలు దొరుకుతాయి. ఎందుకంటే మొదలు మేడం వచ్చి మాట్లాడింది, నేను మాట్లాడినా, తర్వాత స్వామి సార్ మాట్లాడతాడు, వీళ్ళు ఎట్లా మాట్లాడింది, బయటకి ఎట్లా వీరంటారు, దీని ఎన్నుకున్నటువంటి సంఘర్షణ ఏంది. ఒక గొప్ప కథ పోయినసారి వాళ్ళు రాసింది ఇదే, అద్భుతమైన కథ రాసి అది రాయచ్చు. అంటే పరిశీలన ఉంటే వస్తువులు చాలా దొరుకుతాయి, మన ఇంట్లోనే దొరుకుతాయి. పొద్దున్న లేచింది మొదలు పెడితే పొద్దు కదా ఇంట్లో చాలామంది మగవాళ్ళే ఉన్నాం. మనం మామూలుగా చేయం. మనం బయట ఎట్లున్నా ఇంట్లో పులులు ఎక్కుంటాం. చాయ్ తీసుకురా, అది తీసుకురా, ఇంకా చేయవా, ఇంకా తొందరగా. పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా ఇలా మనని ఒక చంటి పిల్లలాగా కాపాడుకుంటారు. అద్భుతమైన సబ్జెక్టు, అది రాయచ్చు. అట్లా గుడ్డు దొంగ అనేటువంటి కథ. ఒక అమ్మాయిని 3వ తరగతి చదువుతుంది అమ్మాయి. మేము మధ్యాహ్నం గుడ్డు పెడతాం రోజు, స్కూల్లో పోయినప్పటి కథ అది. మధ్యాహ్నం 2 రోజులకు ఒకసారి గుడ్డు పెడితే ఆ అమ్మాయి ఏం చేస్తుంటే గుడ్డు ఎత్తుకపోతుంది. అరే గుడ్డు ఎత్తుకపోవడం ఏంది అని మనం అనుకుంటాం. తెలవలే, రోజు ఎత్తుకపోతుందట, మాకు తెలవలే. ఎందుకంటే ఎవరు చెప్పలే. ఒక నెల రోజులకు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ మీకు ఒక ముచ్చట చెప్పాలి సార్, ఈ ముచ్చట చెప్పాలి సార్ అని భయంగా చెప్తుంది. ఏందమ్మా అంటే, ఉబ్బలకు చెప్పదు సార్, ఉబ్బలు అమ్మతో చెప్పనమ్మా, నువ్వు చెప్పు అంటే, ఇగో పల్లవి లేదా సార్, పల్లవి గుడ్డు ఎత్తుకపోతుంది సార్. గుడ్డు ఎత్తుకపోవడం ఏందమ్మా అంటే, సార్ మనం మధ్యాహ్నం భోజనం పెడతాం కదా, ఆ గుడ్డుని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది సార్. గుడ్డు ఎత్తుకపోతుంది అంటే, అంతకుముందే ఆ ఊర్లో ఒక కుంభకోణం జరుగుతుంది. ఏంటంటే చిన్నపిల్లలు కొత్తగా బెల్ట్ షాపులు పెట్టారు. బెల్ట్ షాపులు పెట్టినప్పుడు చిన్నపిల్లలు గుర్తించి గుడ్డు తీసుకుపోయి వాడు ఏదో మంద కింద పెట్టుకొని గుడ్డు తినుకుంటా తాగుతుంది. అట్లా ఇట్లా జరుగుతుందా అని అనుమానం. అయితే పాపం అంతకుముందే వీళ్ళ నాన్న ఉండే, వాళ్ళ నాన్న మంచిగా మంది ఎత్తుండే, పట్టవాలే మంది ఎత్తుండే. ఉన్నాడు వేసొచ్చి ఆ అమ్మాయి రాలేదు, మా అమ్మాయి గుడ్డు ఇయ్యండి అని కొట్లాడి, మీ అమ్మాయి బడికి రాబోయే, మీ అమ్మాయి గుడ్డు ఎట్లు ఇద్దామంటే, సార్ మేము చాలు దొంగలు మొత్తం గుడ్ల కుంభకోణం చేస్తాడు, మా అమ్మాయి గుడ్లను మీరే అమ్ముకుంటాడు, నా ఏమవుతుంది ఇవాళ గుడ్డు ఇవ్వాలి కదంటే, అమ్మాయి అత్తిత్తమని అంటే లేదు రాకుండా ఇవ్వాలి, ఇవాళ గుడ్డు మీరు మాయం చేస్తుండ్రు, మా గుడ్డు మీరే తింటున్నారు, పెద్ద బొబ్బ పెట్టుకున్నాం, ఏమన్నా కాకపోతే అని వాటికనే పంపించుకోలేము, ఆ తీయరా అని బతికి వచ్చినాం. ఈయన ఈ పిల్లలకి ఇట్లా ఏం చెప్తున్నా అని మాకు భయం. అయితే రైట్ చూస్తే అంటే రచయిత అనేవాళ్ళు ముఖ్యంగా డాక్టర్లలో 3 రకాలు ఉంటారు. ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, ఎండి డాక్టర్ ఉంటాడు. రచయితలలో కూడా ఆర్ఎంపీ రచయిత ఉంటాడు, ఎంబీబీఎస్ రచయిత ఉంటాడు, ఎండి రచయితాడు. మా సామాన్య ఎండి రచయిత, మా మేడం కూడా ఎండి రచయిత, నేను ఆర్ఎంపీ నన్ను. అయితే ఏంటంటే ఎట్లా అంటే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, పాపం ఆయన ఏదో ఇంత ఉద్యోగం చేసుకుంటే ఎవరో ఒక డాక్టర్ దగ్గర ఉండి చేసి ఆయనకి ఏం తెలియదు, కడుపు నొత్తుంది అనగానే టక్కన 4 గోళీలు రాస్తాడు, అవి తింటే తగ్గిపోతుంది. మనం కడుపు నొత్తుంది అని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినాం, మందులు రాసిండు తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వారానికో 2 రోజులకు మళ్ళలేస్తుంది. ఎందుకంటే ఆయన కడుపు నొప్పికే మందు ఇస్తాడు, పాపం ఏం తెలియదు. అది ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయినాం. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన కూడా ఈ కడుపు నొత్తుందంటే మందులు ఇస్తాడు. మందులు ఇచ్చినాక ఏమవుతుంది, 6 నెలల దాకా మళ్ళీ రాదు కడుపు నొప్పి, మళ్ళీ 6 నెలలు అయినాక మళ్ళీ కడుపు నొప్పి మొదలైంది. అదే ఎండి స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకో, ఆయన దగ్గరికి పోతాం, ఆయన 1-2 గోలు, ఎండి చాలా తక్కువ రాస్తారు, మంచి మంచి కథలు రాసేవాళ్ళు. మా సామాన్య కూడా తక్కువ కథలు రాసినాయి, అంటే ఎండీలో ఒక 10 కథలు రాసినా కానీ పెద్ద గుర్తుండిపోయే కథలు రాస్తారు. అట్లాగే ఎండి కూడా 2 టాబ్లెట్లు రాస్తాడు, ఏది రాస్తాడు, కానీ జీవితంలో కూడా మళ్ళీ రాదు. ఏంటంటే తేడా ఏంటంటే ఆ ఎండి ఇది ఎందుకు రాస్తాడంటే కడుపు నొప్పికి కారణం ఏందో తెలుసుకొని అన్వేషించి ఆ కడుపు నొప్పి కారణానికి రాస్తాడు. వీళ్ళేమో కడుపు నొప్పికే రాస్తాడు, కడుపు నొచ్చిందా నొయ్యకుండా రాస్తాడు. కాదు, నొప్పికి కారణం ఏంది, లోపల ఏమైంది, ఇది కరెక్ట్గా తింటుందా, అరుగుతుందా, లేకుంటే దీనికి అరుగుతలేదా, దీని పరిస్థితి ఏంది, లోపల గ్యాస్ ఉందా, ఏదో ఉందా, అది తెలుసుకొని దానికి మందు రాస్తాడు. అంటే చెరువులో నీళ్లు పోతుంటాయి అనుకో, చెరువు నీళ్ళు పోతే ఇటువైపు కట్టేస్తాడు, ఇటువైపు కట్టేస్తే ఎంతసేపు ఆగుతుంది, సిమెంట్ అయితే 1 వారం రోజులు ఆగుతుంది, మట్టి పోతే 2 రోజులు ఆగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్ మట్టి పోతాడు, ఎంబీబీఎస్ డాక్టర్ సిమెంట్ పోతాడు. కాదు, ఎండి డాక్టర్ ఏం చేస్తాడంటే ఇడిదిక్కు కట్టేస్తాడు.
ఆ హోల్ దగ్గర ఇడిదిక్కు కట్టేస్తాడు. కట్టేసినప్పుడు ఇక జీవితంలో కూడా ఇక రాదు కదా. అట్లాగే రచయితల్లో కూడా 3 రకాలు ఉంటారు. ఆర్ఎంపీ రచయిత. మనం ఏంటంటే ఎండి రచయితలు కావాలి, అంటే అన్వేషించాలి, లోతుకు పోవాలి. ఆ లోతు ఎట్లా పోవాలి అనేది కథ చెప్తాను. గుడ్డు దొంగ కథ పిల్లలు చెప్పినప్పుడు పోయినాను నేను. ఓం సారావద్దు అని పిల్లలు చదువుతుండ్రు, పాట చదువుతుండ్రు. నేను అటు ఇటు తిరుగుతున్నా, ఈ అమ్మాయినే చూస్తున్నా. నాకు చెప్పిన అమ్మాయి కూడా చూస్తుంది, సార్ చూడండి ఇక్కడ అంటుంది, చూడండి గుడ్డు మాయమైంది అంటుంది. అంటే చూస్తాను రాదు అని నేను అటు ఇటు తిరిగినా చూసిన అమ్మాయి ఏం చేసింది, గుడ్డు పెట్టింది, తింటుంది. గుడ్డు మీద అన్నం కప్పింది. గుడి కనబడుకుంటాయి. గుడి ఎట్లా మన ఆకాశంలో చంద్రుని లెక్క ఉంటాయి ఆ పిల్లల పల్లెల గుడ్లు. చాలా సంతోషం అనిపిస్తుంది మనం అలా గుడ్లు తింటుంటే. ఎందుకంటే పిల్లలకు కొంత ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కదా. ఆ గుడ్డుది మూసేసింది. అమ్మ గుడ్డు మాయమైంది కానీ అలానే ఉంది. అన్నిట్లో మాయమైతుంది చూద్దాం అని మెల్ల అటు కలిపింది ఇటు కలిపింది, తీసింది, లోపల పెట్టేది. రెడ్ హ్యాండ్గా దొరికింది. మనం ఆర్ఎంపీ డాక్టర్ టీచర్ అయితే, ఒక ఆర్ఎంపీ టీచర్ల కూడా ఉంటారు, ఆర్ఎంపీ టీచర్లు, ఎంబీబీఎస్ టీచర్లు, ఎండి టీచర్. ఆర్ఎంపీ టీచర్ అయితే మా జేపీ గారు ఆయన ఎండి టీచర్, అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసేవారు. ఇప్పుడే చూస్తున్నా ఆయన. అయితే ఈ ఆర్ఎంపీ టీచర్ అయితే టక్కన ఏం చేస్తాడు అంటే, దొరికిందా, ఓకే రెడ్ హ్యాండ్గా దొరికింది అని పోయి, ఏంది జేబులో పెట్టినావు గుడ్డు, ఏం సంగతి, నా కాల్ చేస్తాను తడ 4 కొట్టిననుకో, జీవితంలో కూడా ఆమె గుడ్డు దొంగతానండి. కానీ ఆ టీచరు ఆర్ఎంపీ టీచర్ కాదు, చూస్తుండే ఇంకా ఏం చేద్దాం టక అమ్మ అన్నం తిన్నాడు చేసింది. పాపం అర్ధాకలతోనే ఉన్నది, అన్నం తిన్నాడు చేసి పక్కన పల్లెం గడికొచ్చింది, అటు ఇటు తిరిగింది, గుడ్డు తీసుకుపోయి బ్యాగ్లో పెట్టుకుంది, కాగితంలో మలుచుకుంది, బ్యాగ్లో పెట్టుకుంది. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ రెడీగా దొరికింది కదా, బ్యాగ్లో పెట్టుకుందంటే ఇంటికి పోతుంది ఆ గుడ్డు. మళ్ళీ పోయి ఒక్కడి 4 కలిపి గుడ్డు బ్యాగ్లో పెట్టుకున్నాం, ఏం సంగతి గుడ్లు దొంగతనం చేస్తున్నాం అంటే, జీవితంలో కూడా అమ్మాయి గుడ్డు దొంగతనం చేయదు. ఇంకా చూద్దాం అయితే పిల్లలందరూ తిన్నారు, ఎగురుతుండ్రు, ఆడుతుండ్రు. ఈ పిల్ల కూడా బావుతలకి తిరుగుతుంది. ఆయన గుడ్డుని తీసింది, మళ్ళీ జైల్లో పెట్టింది, గేటు దాటింది, అయిపోయింది. మూడోసారి రెడ్ హ్యాండ్గా దొరికింది. ఇక పోతుంది, గేట్ దాటిందంటే ఇక గుడ్డు ఖచ్చితంగా కిడ్నాప్ అయినట్టే కదా, గుడ్డు స్మగ్లింగ్ అయినట్టే, కోడిగుడ్డు స్మగ్లింగ్ అయినట్టే. మామూలు దొంగతనం కాదు అది, కుంభకోణం, పెద్ద కుంభకోణం జరుగుతుంది రోజు ఇట్లే. అప్పుడు ఒక 3 నెలలు అవుతుందట అట్లా జరగబట్టి, నాకు తెలియదు. భలే ఏ విషయం జరిగినా ఒక 2 రోజులనే తెలుస్తుంది. కానీ 3 నెలలైనా అమ్మాయి తెలియకుండా అందరినీ కవర్ చేసిందంటే భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవుతుంది. అంత గొప్ప మేనేజ్ చేసింది అలాందని ఎవరిని లేదు. అట్లా బెదిరించి అట్లా చేసి చెప్పదు అని అనగా ఎట్లా లీక్ అయిపోయింది. ఎక్కడో తేడా వచ్చింది, ఆ అమ్మాయి నాకు చెప్పింది, లీక్ అయింది. ఇంకా గేటు దాటినాక నేను పోతాను. అప్పుడు కూడా దౌడమికి 4 చంపి గుడ్డు తీసుకొస్తే ఇక పాపం జీవితంలో కూడా పోతుంది. ఆమె పోతుంది, నేను పోతున్నా, ఎదురుగా అలా ఎత్తుంది. అమ్మ ఇదే కథరా ఇక అలా నాయనత్తుండు. 3 తోవల కాడ గుడ్డుని తీసుకుంటాడు, వాడు జేబులో పెట్టుకుంటాడు, గుడ్డు ట్రాన్స్ఫర్ అవుతుంది, స్మగ్లింగ్ ఇంకో చేతులు మారుతుంది, గుడ్డు చేతులు మారుతుంది అని అనుకున్నాను. పోయినా నేను షార్ట్కు అటు సందర్భంగా అటు ఇటు తీసుకుంటా, కనబడకుండా నేను పోతాను. అమ్మాయి పోయింది. అలా నాయన వచ్చండి, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాక ఏం జరగలే. ఆయన ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంటికి పోతుంది. నన్ను పసిగట్టినట్టున్నారు, లీక్ అయినట్టుంది, నేను సిఐడి లీక్ అయినట్టుంది, సిఐడి వస్తుంది ఎంబడా అని చెప్పుకున్నట్టున్నారు. ఇంటికి పోయి నేను దాచి పెడతా, ఇంట్లో గుడ్డు పెడతా, నువ్వు వచ్చి తీసుకో అని చెప్పినట్టున్నాడు అనుకున్నా. అమ్మాయి ఇంటికి పోయింది. టక్కన అమ్మాయి ఎంబడి నేను పోయినా. అప్పుడైనా నేను అడగచ్చు, కానీ అమ్మాయినే ఎంబడేది. పోయే వరకు అమ్మాయి డోర్ తీసుకున్నది, లోపలికి పోయింది, కిటికీలు డోర్ పెట్టేసుకుంది. నేను కిటికీల నుంచి చూస్తున్నా. అమ్మాయి వెళ్ళి గుడ్డును వాళ్ళ అమ్మకు తినిపిస్తుంది. వాళ్ళ అమ్మకు టీబీ, ఒక 1 మంత్ కిందనే టీబీ అటాక్ అయిందట. డాక్టర్ చెప్పిండట, అమ్మ నువ్వు రోజుకొక గుడ్డు తినాలే, గుడ్డు తింటే తక్కువ అవుతుంది అని చెప్పిందట. వాళ్ళ నాన్న అన్నాడట, నువ్వు సావు, నీ బతుకు, నీకు గుడ్డ యాడికి తెచ్చి పెడతా, గుడ్లేదు మనలేదు, సత్తే సాగు, బతికితే బతుకని ఇడిచిపెట్టిండు అమ్మాయి, గుడ్డు పెడతలేదు.
కానీ తనకు పెట్టేటటువంటి ఈ గుడ్డును అమ్మాయి తినకుండా ఆ తల్లికి పెడుతుంది. గిన్నెలేసి ముక్కలు ముక్కలు చేసి నోట్లో పెట్టుకుంటూ అంటుంది అమ్మాయి, అమ్మ మన పక్కింటి రమ్య లేదా సార్కు చెప్తానన్నది, చెప్తుందట. ఒక 2-3 రోజులు నేను తీసుకురాను, ఇక మళ్ళా కొద్దిగా రమ్యను సాటిస్ఫై చేసి మన ఫేర్ బుక్ ఇవ్వలే ఆమెకు ఇచ్చి మళ్ళీ ఆమెను కూల్ చేసినాక తర్వాత తీసుకొస్తా, 2-3 రోజులు నేను తీసుకురానమ్మా గుడ్డు అని చెప్తున్నాను. ఏం చెప్తాం? పోయి కొట్టి గుడ్డెందుకు ఎత్తుకొచ్చినావు అని అంటామా? కన్నీళ్ళు గారుస్తాం. తల్లికి ఈ పిల్ల తల్లి అయి గుడ్డు తినిపించి ఆమె ఆరోగ్యం కోసం తన్లాడుతుంది. 3వ తరగతి పిల్ల. తండ్రి బాధ్యతను మరిచి తాక్కుంటూ తిరుగుతున్నాడు. ఈ సందర్భం లోపల మళ్ళీ అమ్మాయిని గుడ్డు దొంగతనం చేస్తున్నావు, చెయ్యకు అని అంటామా? ఇగో ఈ అబ్జర్వేషన్ ఒక రచయితకు ఇది కావాలి అంటే లోతుగా వెళ్ళాలి. అక్కడనే ఉంటే ఇప్పుడు ఈ సమస్య తెలియకపోను, వాళ్ళ తల్లికి టీబీ అని లేకపోతే ఇవి పెడుతుందని ఎంత ఒక మానవీయమైన కోణం. ఏడుస్తాం మనం అక్కడ, అది చూస్తే ఏడుస్తాం మనం. ఆ రచయిత అంత లోతుకు వచ్చి ఇక్కడ దాకా ఆగాలి. మీదనే చూడద్దు. వస్తువును తీసుకున్నప్పుడు మీద చూడకుండా ప్రతి విషయం, కానీ నన్ను పిల్లల విషయం అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మన ఒక పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, ఇలా పిల్లల్ని సెల్ ఫోన్ ఇవ్వకుండా, సెల్ ఫోన్ చూడకుండా ఏ పిల్ల కూడా అన్నం ముడతలేదు. తల్లిదండ్రులకు తనలాడుతుంటుంది, వీడేంది సెల్ ఫోన్ చూస్తే ఎట్లా ఏంది అని తనలాడుతుంది. కానీ ప్రపంచం అక్కడికి తీసుకొచ్చింది. టీవీలు ఇళ్ళలో చిన్న అర్లు ఉంటుంది, తల్లిదండ్రులు పాపం పొద్దుంతా పోతారు, వచ్చి ఏదో సాయంత్రం టీవీ చూడాలనుకుంటారు. కానీ అప్పుడే పిల్లాడు హోంవర్క్ తీసి బుక్ మొదలు పెడతారు. చూడండి సంఘర్షణ చూడండి. ఇది రాయొచ్చు. పిల్లలు అప్పుడే తల్లిదండ్రులు పొద్దుంతా ఉద్యోగాలు చేసో లేకుంటే వ్యవసాయానికి వెళ్ళిపోయో సాయంత్రానికి వచ్చి జస్ట్ రిలాక్స్ కోరుకుంటారు, టీవీలు చూస్తారు. మరి అప్పుడే పిల్లాడు కూడా వాడు ఇంటి నుంచి వస్తాడు, మొత్తం హోంవర్క్ హోంవర్క్ ఉంటుంది, హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేసేటటువంటి విద్యార్థి ఆ తల్లిదండ్రులు పెట్టే టీవీ చూస్తాడా లేకపోతే వీడు హోంవర్క్ చేస్తాడా? అది అక్కడ నిలబడి నువ్వు ఆలోచించు, ఆ విద్యార్థి కోణంలోంచి ఆలోచించు, ఎంత అద్భుతమైన కథ వస్తుందో చూడు. లేదా ఆ ఫాదర్ కోణంలోంచి ఆలోచించు. మరి ఆ ఫాదరు మొత్తం ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకుండా మరి పూర్తిగా బంద్ చేసి ఉంటాడా? తల్లిదండ్రులు అది అక్కడ నిలబడి మనం ఆలోచించాలి. అక్కడి నుంచి మనం వస్తువులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఒక మానవీయ కోణంలోంచి మనం వస్తువులు తీసుకోవాలి. రైట్, ఇప్పుడు వస్తువు తీసుకున్నాం, చాలా దొరుకుతాయి మీకు. ఇల్లు, మనం ఎక్కడో పల్లెటూళ్ళలో మన అమ్మున్నది తనలాడుతుంది పాపం, ఇక్కడ నుంచి మనం కదలలేని పరిస్థితి. ఒక్కరోజు మనకి లీవ్ దొరకదు, మన మనసంతా అక్కడనే ఉంటుంది. కానీ ఆ తల్లి అర్థం చేసుకోదు. ఏమంటుంది? చూసినావా కూరగాడు ఎగిరిపోయిండు, మంచి భార్య పిల్లలు అనుకో, ఇల్లు సంతోషం, చూసినావా బా నువ్వు ఇల్లు తిరుగుకుంటే బదనం చేసి చెప్తాడు. కొందరు ఉంటారు పాపం, ఆమెదేం తప్పు కాదు. అక్కడ మందులు ఉన్నాయి, అందుబాటులో డాక్టర్లు ఉంటాడు. ఇక్కడికి తీసుకొద్దామంటే మన పరిస్థితి బాగలేదు. ఎందుకంటే మనకు ఉన్నదే చిన్న గుడిసే, కిన్నీళ్ళు రూము. ఈడ ఆమెను పట్టుకొని తిరిగినా ఆమె ఉండదు. ఎందుకంటే ఆమె ఊరకోడి లాంటిది, మనమే పారంకోళ్ళ లాంటి వాళ్ళం. ఊరకోడి లాంటిది ఆమె. ఎందుకంటే బయటకు వచ్చి కూర్చుండి నలుగురు మాట్లాడితే, నలుగురు ముచ్చట వాడితే, 4 విషయాలు తెలుసుకొని ఆమె హాయిగా ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తే నువ్వు మా ఎత్తు తిండి పెట్టి మందు పెట్టినా సంతోషంగా ఉండదు. కాబట్టి ఆమె అక్కడ ఉంటుంది, ఇక్కడ అదే ఆలోచించి అది రాయచ్చు, మనకి అద్భుతంగా రాయచ్చు. యువకులు ఉన్నారు ఇలా, చిన్నపిల్లలు ఉద్యోగాల కోసం మనం ఎక్కడి నుంచో వస్తున్నాం. అక్కడ తండ్రి గల్ఫ్లో ఒక తండ్రి ఇలా ఈ చల్లటి వాతావరణంలో ఇంత అద్భుతంగా మనం చదువుకుంటున్నాము, మనం మాట్లాడుకుంటున్నామంటే మన తండ్రి ఎర్రటెండలు ఎక్కడో ఒక కష్టం చేసి మనం తీసుకొచ్చి ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి మనం అది ఆలోచించండి. ఇలాంటి ఒక మానవీయమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండే వస్తువులు కానీ ఏం అవసరం లేదు. కుటుంబంలో ఉండే మానవ సంబంధ వస్తువు, గొప్ప వస్తువులు ఏడా ఉన్నాయి, గొప్ప వస్తువులు నీ దగ్గరనే ఉంటాయి. ప్రాంతీయ అస్తిత్వ స్పృహ లేని ఏ వస్తువు గొప్ప వస్తువు కాదు, అది నీ ఇంట్లోనే ఉంటుంది. కానీ నువ్వు చూసే కంటిని బట్టి ఉంటుంది. కాబట్టి అటువంటి వస్తువులు ఇంట్లో కోకొల్లలు ఉంటాయి, మన పిల్లల దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. వస్తువులు తీసుకున్నాక కథ మొదలు పెట్టాలి. ఎప్పుడైనా సరే
వస్తువు తీసుకున్న తర్వాత మనకు ఆరంభ మొదలుపెట్టే ఫియర్ ఉంటుంది. ఎట్లా మొదలు పెట్టాలి, ఏ విధంగా మొదలు పెట్టాలి అని. వస్తువు తీసుకున్నాక కూడా మొదలు పెట్టడం కాడ వాళ్ళు కాగితాలు చింపేసుకొని ఇచ్చి అమ్మ నేను మొదలు పెట్టా ఇక రాయరాదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎట్లయినా మొదలుపెట్టు, కొత్త కొత్తగా రాస్తున్నావు, ప్రకృతి వర్ణతో మొదలుపెట్టు. సూర్యుడు ఎర్రగా ఉన్నాడు, ఎండ అద్భుతంగా ఉంది. ఒక పిల్లవాడిని నేను అడిగినాను, వాడు నాణీలు రాస్తున్నాను, నాణీలు రాయడం బడి చాలా అయినాక అరే నాణీలు రాయినరా అంటే వాడు అద్భుతంగా రాసింది. ఏమని రాసిన, ఎండాకాలం పోయింది ఎండలు పోలే, వానాకాలం వచ్చింది వానలు రాలే అన్నాడు. అంతే కదా, జూన్ లోపల ఎండాకాలం పోయింది కానీ ఎండలు మాడుతూ ఉన్నాయి. ఏంద్రకి ఇట్లా రాసినా, నిజమే కదా సార్, జూన్ అంటే నేను వర్షాకాలమే కదా సార్, వర్షాకాలం వచ్చింది వానలు వచ్చినాయా రాలే, ఈ ఎండాకాలం పోయింది ఎండలు పోయినాయా పోలేదు. అద్భుతమైన జీవితం ఉంది చాలు. ఆ స్థాయిలో వాడు రాసిందంటే అద్భుతంగా. అట్లాగే మనకు ఇళ్ళల్లో మన పిల్లలు చదువులు ఫీజులు ఎంతో సంఘర్షణ ఉంటుంది. నిజంగా మీలో సంఘర్షణ అయితే 1000 కథలు రాయొచ్చు. ఒక తండ్రిగా ఒక తల్లిగా మీలో ఉన్న సంఘర్షణలు మనం రాయాలంటే 1000 కథలు రాయొచ్చు. అది తీసుకున్న తర్వాత ఏంటంటే కథ మొదలు పెట్టాలి. మొదలు ఎట్లా పెడతాం, ఒక వాతావరణంతోనో ఒక సంఘటనతోనో మొదలు. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా మనం చిన్నపిల్లలం కాదు, ఒక జీవితానుభవం ఉన్న వాళ్ళం కాబట్టి ఒక సంఘటనతో మొదలు పెడదాము. సంఘటనతో ఎట్లా మొదలు పెడదాము అంటే ఏదైనా ఇప్పటి మనం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల భార్యాభర్తల సంబంధమే చూసుకున్నాం అనుకో, ఆ కథనే తీసుకుందాం. ఎట్లా మొదలు పెడదాం, ఎక్కడ మొదలు పెడదాం. అర్ధరాత్రి 12 గంటలు దాటింది, ఆమెకు నిద్ర రావడం లేదు, వెళ్తూ అతడు అన్నాడు. ఇక్కడ మొదలు ఏమన్నాడు, ఏంటిది, ఆమెకు ఎందుకు నిద్ర రావడం లేదు. వెంటనే ఫోన్ అందుకుంది, భర్తకు చేద్దామా అనుకుంది. తను ఫంక్షన్లో ఉంది, ఫంక్షన్ ఇంకా పూర్తి కాలేదు. తన మేనేజర్ పిలిచాడు, మొహమాటానికి వచ్చేసింది, కానీ ఇక్కడ చిక్కపడ్డది. తను ఫోన్ చేస్తున్నాడు, ఎత్తాలా వద్దా అని భయపడుతుంది. అంటే ఈమె ఆఫీస్ ఫంక్షన్ ఏదో ఉన్నది, 12 గంటలు అవుతుంది, అదే ఫంక్షన్లో ఉన్నదానే, చుట్టూ గోలగోలు ఉన్నది. పాపం పోదామంటే ఆ క్యాబ్లు ఏం బుక్ కాలేదు. ఎవరో కూలీగా అన్నాడు, అమ్మ నేను తీసుకెళ్తా ఉండమ్మా అన్నాడు. వాడేదో చిన్న పార్టీ మీద కూర్చుంది, ఈమె వెయిట్ చేస్తుంది. వెంటనే భర్త ఫోన్ చేసి 12 గంటలు ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదు అని, ఎత్తితే ఈ బొబ్బేంది ఏడున్నావు అని. ఏం చేయాలి, ఆ సంఘర్షణలోంచి కథ మొదలుపెట్టింది అనుకోండి. ఏమైంది అసలు, ఎవరి ఇల్లు, ఈమె ఎవరు, ఏంటిది అనేది మనం దాన్ని అద్భుతంగా చెప్పచ్చు. అట్లా మొదలు పెడదాం. అంటే ఒక కథ ఎప్పటికైనా సరే మధ్యలో మొదలుపెట్టి కొద్ది దూరం వచ్చి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి మళ్ళీ చివరికి వస్తే కథ కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత చదివే వాళ్ళకు కొద్దిగా చదవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాపార ప్రపంచం. కథ అయినా కళ అయినా అది ఇంకేదైనా దాన్ని మనం ఒక అందమైన ప్యాకేజీలో అందిస్తే తప్ప అందుకోలేనటువంటి అద్భుతమైన కాలం. కాబట్టి నీ కథ అయినా కానీ నువ్వు ఒక మంచి ప్యాకేజీలో అందించాలి. అంటే పెట్టుడే టెన్షన్గా పెట్టాలి. ఆమె నవ్వింది, ఆ నవ్వు మల్లెపువ్వులా ఉంది అనగానే ఆగిపోతారు. ఎందుకు నవ్వింది, ఇక మొదలు పెట్టుకుంటూ రావాలి. అతడు ఆమె వైపు చూస్తున్నాడు, అతడి కళ్ళల్లో ఆగ్రహం ఉంది. ఇక్కడ మొదలు పెట్టేవాడు, అరే ఎందుకు ఆగ్రహం ఉంది, అతడెవరు, ఎవరిని చూసిండు ఇక్కడ. కాబట్టి ఎప్పుడైనా సరే కథ మొదలు పెట్టేటప్పుడు మీరు ఈ విధంగా మొదలుపెట్టిన తర్వాత కథలో పాత్రలు, ఇక్కడ పొద్దున మేడం అద్భుతంగా చెప్పారు, పాత్ర పోషణ అంటే అనుభవంలోంచి వస్తాయి. ఎప్పుడైనా సరే మనం అధ్యయనం అనేది మనిషిని పురికొల్పుతుంది. అది దేనికి పురికొల్పుతుంది, నీ అనుభవం వైపు నడిపిస్తుంది. కాబట్టి నేను ముందుకు నడిపించి నీకు అనుభవాన్ని నేర్పుతుంది. అందుకే అనుభవంలోంచి అద్భుతంగా చెప్పగలను. కాబట్టి పాత్రలు అనేవి నీ అనుభవంలోంచి తీసుకో. ఒక పాత్రలు తీసుకుందాం. పాత్రలు ఎన్ని ఉండాలి అంటే ముఖ్యంగా కొత్తగా కథలు రాసే వాళ్ళకు 4-5 పాత్రల కంటే ఎక్కువగా పెట్టుకోవద్దు. ఒక 4 పాత్రలు. ఆ 4 పాత్రల్లో కూడా స్పష్టత, భార్యన, భర్తన, పక్కింటాయన, అత్తన, కోడల, కరెక్ట్గా పర్ఫెక్ట్గా నీ క్లారిటీ ఉండాలి. ఉన్న తర్వాత ఏంటంటే పాత్ర
4-5 పాత్రల తర్వాత ఆ పాత్ర పోషణ అనేది మనం ఈ వైపున కూడా చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే దీని తర్వాత మన స్వామి సార్ ఆయన శిల్పము, శైలి, పాత్ర పోషణ, కథా ముగింపు, దీని గురించి తను అద్భుతంగా చెప్పగలరు. తను కథలు ఎలా రాయాలి అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. అవి మేము మాలాంటి కథకులను కూడా మేము ఇష్టంగా చదువుకుంటున్నాం. ఆ కథలు ఎలా రాయాలి అనే పుస్తకాన్ని కూడా. ఎందుకంటే ఎంత రాసినా, ఎంత అద్భుతం చేసినా ప్రతి మనిషి నిత్య విద్యార్థి. నువ్వు విద్యార్థి అనుకోవాలి. నేర్చుకునేది చాలా ఉన్నది ప్రపంచంలో. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, ఎవరూ పూర్తిగా తెలియని వాళ్ళు కాదు. కాబట్టి మనం మన సమకాలీన రచయితలను, సమకాలీన వస్తువులను అద్భుతంగా చదవాలి. కాబట్టి ఖచ్చితంగా పుస్తకాలు, కథలు, మీరు మంచి మంచి కథలు చదువుతుంటే ఇది ఏర్పడుతుంది. తర్వాత పాత్ర పోషణ దగ్గర ఆగిన మనం పాత్ర పోషణ ఒక 4 పాత్రలను తీసుకుంటాం. మనం పాత్రలు 4-5 పాత్రలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాత్రల పేర్లు పెట్టుకోవాలి. పేర్లు పెట్టేటప్పుడు బాబు నువ్వు ఏ పాత్ర అనుకున్నావు అని ఒక పని మనిషి పాత్ర ఉంది అనుకోండి. ఒక పని మనిషి పాత్ర, పని మనిషి మనస్తత్వము, తర్వాత పని మనిషి యొక్క ఆచార వ్యవహార కట్టు బొట్లు మన అనుభవం నుంచి ఆ మనిషిని చూసి అది ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం. అదే అనుభవంలో పనిచేసి ఒక రైతు కథ రాస్తున్నాం అనుకోండి. నేను ఒక రైతు కథ రాసినాను. రైతు కథ రాసేటప్పుడు రైతుకు వడ్ల గింజలకు ఉన్న అనుబంధాన్ని చెప్తూ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఏం చేశాడు, పొలం దున్నిండు, పంట వేసిండు, అద్భుతంగా పంట వండేది. కానీ కొనేటోళ్ళు ఎవరు లేరు. బాగా వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు ఆ రైతు అనుకున్నాడు, ఈ పంట పండితే నా కూతురు పెళ్లి చేస్తా, నా కొడుకు కాలేజీ ఫీజు కడతా అని అనుకున్నాడు. పాపం అవన్నీ వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఒకే రాత్రి ఆయన కళలన్నీ కరిగిపోయాయి. పొట్టుపొట్టు వానగొట్టింది. మొత్తం ధాన్యమంతా తడిసిపోయింది. ఎవ్వరు కొనకుండా అయిపోయారు. తడిసిన ధాన్యాన్ని ఎవరు కొట్టారు. పాపం గుండె ఆగి అదే వడ్ల రాశి మీద రైతు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇక చనిపోయాడు. మా చెల్లు ఆయనను తీసుకుపోయాడు. శవం అయింది, తీసుకొని పోయాడు. పాడె మీద పెట్టాడు. కానీ ఆ కాళ్ళకు వడ్ల గింజలు అంటినాయి. ఆ వడ్ల గింజలు అంటున్నాయట, మేము కూడా నీతోనే కాలిపోదామని వచ్చినాము, నీ కాలికి మొక్కుతున్నాము. ఎందుకంటే ఎన్నో కలలు కానీ మమ్మల్ని నమ్ముకున్నావు, మమ్మల్ని నమ్ముకుని అమ్ముకోలేకపోయినావు, అందుకే చావు చచ్చిపోయావు. నీ కాళ్ళకు అతుక్కొని వడ్ల గింజలు ఏడ్చి వీడేడ్చుడు కాదు, అవి కూడా ఏడ్చి నాని ఉబ్బినాయట. అంటే వర్షానికి ఉబ్బుతాయి కదా, ఆ గింజలు అంటున్నాయి అన్నాయట, నీతో మేము కూడా సహగమనం చేస్తాం, నీతో ఈ కష్టంలో మేము కూడా కాలిపోతాం, ఎందుకంటే నీకు మేలు చేయని మేమెందుకు బతికి, అందుకే నీ కాళ్ళ వెంట వచ్చినాము అని అంటాడు. అంటే ఇట్లాంటి ఒక పొయిటిక్ ఒక అది కామన్ కనబడుతుంది. మనం వడ్ల రాశి నుంచి తీసుకొచ్చినామంటే కాళ్ళకు వడ్లంటే ఉంటాయి. ఆ వడ్ల గింజలను మనం ఇట్లా కవితాత్మకంగా ఒక హృదయ విదారకమైన దృష్టితో చూసినప్పుడు మనకి ఇలాంటివి దొరుకుతాయి. ఇట్లా మనం ఆ రైతు, మీరు చూసి ఉంటారు రైతు కథ. తర్వాత రైతు గురించి, రైతు ఆహార వ్యవహార, ఆయన యొక్క సాంప్రదాయాలు, దుస్తులు అన్నీ మన మైండ్లో తెచ్చుకొని అవి దించుకోవాలి. అంతే. మంచి కథలు అంటే ఎక్కడనో ఉండవు. ఎలా అద్భుతమైన కథలు రాసిన వాళ్ళు ఇట్లే రాసిండ్రు. ఎట్లా రాసిందంటే వాళ్ళ అనుభవంలోంచి ఆ పాత్రల్ని ఊహించుకున్నారు, చూసినటువంటి పాత్రల్ని ఊహించుకొని వాటిని తీసుకొచ్చి పొద్దున మేడం గారు ఆ వర్ణన చెప్పారు అద్భుతంగా. ఏడుకెళ్ళి వచ్చింది వర్ణన? ఆయన ఊహతో రాస్తే వచ్చే వర్ణన, చూసి రాస్తే వచ్చే వర్ణన. కాబట్టి అలా ఊర్లో రైతునో బక్కవాడినో ఓ మోసగాడినో చూసిండు కాబట్టి అట్లా రాసిండు. అట్లా తీసుకోవాలి. మీరు పాత్రలను తీసుకునేటప్పుడు పాత్రకు ఒక క్యారెక్టర్ ఉంటుంది ఖచ్చితంగా. ఉన్నప్పుడు ఏంటంటే ఆ పాత్రను మీరు చూసినటువంటి దాంట్లో తీసుకురావాలి. తీసుకొచ్చినాక ఆ ఆహార్య వ్యవహారాలన్నీ ఆ పాత్రలో పెడితే అది పాత్ర పోషణ అవుతుంది. పాత్రకు పేర్లు కూడా 30 ఏళ్ళ అమ్మాయి ఉందనుకో, ఆమె సత్యవనం, ఎల్లవనం, మల్లవనం అని పెట్టలేము మనం. ఇంకో మంచి చక్కటి పేరు పెడతాం. 60 ఏళ్ళ అమ్మాయి ఉందనుకో, ఆమెను పట్టుకొని పరిమళనో లేకుంటే లావణ్యనో అని పెట్టను.
కాబట్టి వయస్సుకు తగ్గ పేరును చూస్తేనే మనకు తెలిసిపోతుంది. వయస్సుకు తగ్గ పేరు పెట్టి ఆ పేరును ఆమె ఎట్లా మనము ఆ పని మనుషులకు ఏ పేరు ఉంటుంది, రైతులకు ఏ పేర్లు ఉంటాయి, తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళ ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, అవన్నీ చూస్తాం. కాబట్టి వాటిని కథల్లోకి తీసుకురావాలి. మనం తప్ప ఎవరు రాయలేరు. అంటే ఆ కాలంలో గిద్దిన వాళ్ళ గద్దె మా తాత చెప్తుండేవాడు. నేను ఒక కథలో రాసిన ఏంటంటే కరువు పడితే పెరుగులో ఏది రాగడి మట్టి కలుపుకొని తాగేదాడు. మనం ఇప్పుడు నమ్మలేము, కానీ వాస్తవం. అంటే ఆ కాలంలో గడగరు పడ్డప్పుడు రాగడు మన్నును, నున్నగా ఉండే రాగడు మన్నును పెరుగులో కలుపుకొని ఆకలి తీర్చుకుందాము అని చెప్పింది. అంటే ఆ కాలంలో అట్లా జరిగింది. అది మనం రాస్తే ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఆ కాలంలో ఇట్లా జరిగిందా అని రచయిత కదా, ఆయన సజీవ సాక్ష్యం కదా. కాబట్టి అప్పటి ఆ చరిత్రను రాస్తాడు కదా. అట్లా మనం కథల్లో ఆ పాత్ర పోషణ చేస్తాం. పాత్ర పోషణ ఇట్లా జరిగింది. చేసిన తర్వాత ఏంటంటే భాష. ఇక ఏం భాష మనం ఎప్పటికైనా గుర్తుంచుకోండి సార్, మనం ఇంట్లో వాడే భాష, ఇంట్లో మాట్లాడే భాష, దాన్ని మన కథల్లోకి తెచ్చుకోవాలి. చాలా కాలంగా తెలంగాణ భాషలో కథలు రాయడానికి, రాసినా కానీ పత్రికలు వేయడానికి ఒక యుద్ధమే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, పొద్దున స్వర్ణగారు అన్నారు ఇలా భాషా సినిమాలల్లో ఎట్లా అని. ఇలా తెలంగాణ భాష లేకుండా ఒక హీరోస్ కూడా పెట్టే స్థాయికి వచ్చింది. అంటే భాష అంటుముట్టుది కాదు. భాష అంటే ఏంది? సంస్కృతి. భాష అంటే ప్రజా జీవనం. భాష అంటే ఒక ఆ కాలంలో ఉండేటటువంటి ఒక సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఒక వారధి. భాష అంటే నీ నుంచి నా నుంచి భావాలని మనం ఎక్స్చేంజ్ చేసుకునే ఒక సాధనం కాదు. భావాలతో పాటు బతుకు విధానాన్ని అది ప్రతిబింబించేటటువంటి ఒక అద్దం. కాబట్టి భాష దగ్గర మీరు ఎలా కాంప్రమైజ్ కావద్దు. అయితే అది తేలిపోతుంది. మీరు ఒక రైతును పెట్టి సాఫ్ట్వేర్ భాష మాట్లాడించలేం. రైతు ఏదో ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అనలేం. అది మనం అది పెట్టలేం. కాబట్టి మనం రచయిత బహురూపాలు ఉండాలి. అంటే ఎప్పటికైనా సరే రచయితలో 2 పార్శ్వాలు పనిచేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆయన పొద్దున్న లేచిండట. పాప ఆ రోజు సండే. లేచి ఏం చేసిండు ఆయన, సండే కాబట్టి కొద్దిగా తీరిగ్గా ఉంటుంది కదా, మంచి ఏదో ఇంకా లుంగి కట్టుకున్నాడు. ఏదో పాలు తెమ్మని వాళ్ళ భార్య చెప్పింది, పాల ప్యాకెట్ తెద్దామని పోతున్నాడు. అలా ఓహో ఏదో పాట పాడుకుంటూ పోతున్నాడు. ఏమి హాయి లే అలా అనుకుంటూ ఏదో పాట పాడుకుంటూ పోతున్నాడు. ఎట్లా పోతుంటే ఆ దారింటనే ఎవరో బండి మీద వస్తున్నారు. వేగంగా స్పీడ్గా వస్తున్నారు బండి మీద. వీడు నిర్లక్ష్యంగా అటు ఇటు ఊపుకుంటూ పోతున్నారు. ఆ బండి వాడు పాపం ఆయన స్పీడ్గా వస్తున్నాడు. ఆయనకి ఏం పని ఉన్నదో ఆయన వెళ్ళిపోతూ స్పీడ్గా జరైతే ఆయన గుద్దు ఇట్లా కూడా ఆయన తప్పించుకుంటే బాగా ఇరుగా చూసి వెళ్ళిపోతే ఈ అనుకుంటాడు. మీకు బుద్ధి ఉందా ఏమన్నా? అవలాగడా మనిషి? అరే రోడ్ల పంట మనుషులు నడుతున్నారని తెలియదు ఆయనకి. కొద్దిగా జాగ్రత్తగా నడపద్దా బండి, ఏం మనిషి ఉన్నాడు అని తిట్టుకున్నాడు. ఏమనుకున్నాడు? రోడ్ల పంట మనుషులు నడతారు, బండ్ల మీద వచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అని తిట్టుకున్నాడు. తెల్లారింది, సోమవారం, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. స్పీడ్గా కొద్దిగా లేట్గా లేచిండు. పొద్దున ఏదో రాత్రి ఏదో ఇంకా మందో చిన్న ఏదో డిన్నర్లో చేసుకున్నాడు. కొద్దిగా లేట్గా లేచినాక ఆగమాగా చేసిండు. అట్లా పిల్లలను భార్యలను అందరినీ ఏం చేసిండు, టక్కడగా ఏదో తిన్నాడు చేసిండు. బండికి స్పీడ్గా వస్తుంది. ఎవడో వీనాస్ ఉంటాడే జర వానాడు సెలవు పెట్టిండు. వాడు పాలు తెమ్మని భార్య చెప్పింది. ఇంకెట్టుకుంటూ పోతుండే జరైతే వాడిని గుద్దుడు. ఇట్లా కూడా ఇట్లా పోయి మళ్ళీ ఎదురుగా చూసి మళ్ళీ అనుకుంటాడు ఇంకేమైనా బుద్ధి ఉందా? తువ్వంట బండు నడితే తెలియదా? మనిషిగా వాడు జాగ్రత్తగా నడవాలి కదా. అంటే నడుస్తూ ఉన్నప్పుడు బండివాడిని జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. బండి మీద ఉన్నప్పుడు నడుస్తున్న వాడు జాగ్రత్తగా ఉన్నాడనుకున్నాడు. వాళ్ళు తోసేసేది. కానీ కవిగా రచయితగా నడుస్తూ ఉన్నప్పుడు బండి మీద ఉన్నటువంటి వాని మనస్తత్వము, బండి మీద ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నటువంటి వాని మనస్తత్వం నీలో ఉంటే నీవు ఖచ్చితంగా రచయిత అవుతావు. అది ఉండాలి మనం.
మనం బండి మీద పోతున్నాం, నడుస్తున్న గురించి ఆలోచించాలి, నడుస్తున్నప్పుడు బండి మీద గురించి ఆలోచించాలి. అట్లాగే నువ్వు పాత్ర పోషణ లోపల తీసుకున్నప్పుడు ఆ పాత్రలు ఏవి, ఎట్లా, ఏది, ఎక్కడ, ఎట్లుంటాయి అనేది నువ్వు 10 కథలు రాయాల్సిన అవసరం లేదు. ఒక్క కథ రాస్తే చాలు. కడివెడైననేమి కరము పాలు, గంజి గోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. అడ్డమైన కథలు 20 రాసినా ఒకటే, మంచి కథలు 2 రాసినా ఒకటే. కాబట్టి అవిటిని దించుకొని రా, జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి ఆ రైతు ఎట్లున్నాడు, ఆ పాలు ఎట్లున్నది, ఆ భార్య ఎట్లున్నది, భర్త ఎట్లున్నది, పని మనిషి ఎట్లున్నది, ఏదో ఒకటి తీసుకొని వచ్చి దీని మీద పెట్టి వర్ణనది అద్భుతంగా. అప్పుడు నీకు దానికి ఒక కథకి ఒక వాస్తవికత, ఒక నేటివిటీ వస్తుంది. కథ సబ్జెక్టు తీసుకున్నాక వస్తువు తీసుకున్నాం. వస్తువు ఎక్కడి నుంచో తీసుకున్నాం, ఎక్కడి నుంచో లేదు సార్. ప్లీజ్ ఇప్పటికీ చెప్తున్నా, మీ జీవితాల్లోనే ఉంది. మీరు పోయినారు, ఆఫీస్కి పోయినారు, మీకు సెలవు కావాలి, చెప్పలేరు, కానీ ఇంట్లో మాత్రం ఒత్తిడి ఉంది, ఆఫీస్లో అంత గట్టిగా అడగలేరు. గొప్ప సంఘర్షణ, అదే కథగా రాయచ్చు. లేదా సెలవు పెట్టినారు, ఇంటికి వచ్చిండ్రు, పాపం ఆమెను సెలవు పెట్టమంటే ఆమెకు సెలవు ఇవ్వలేదు, అది కూడా అద్భుతంగా కథ రాయచ్చు. ఇవే కావాలి మనకు. నిత్య జీవితంలో జరిగేటటువంటి, మన జీవితంలో జరిగేటటువంటి ఏ వర్గాల్లో మీరు ఉద్యోగులైతే ఉద్యోగులు, వ్యాపారులు అయితే వ్యాపారులు, లేదా రైతులైతే రైతులు, సామాజిక కార్యకర్తలు అయితే సామాజిక కార్యకర్తలు, మీ జీవితంలో మీరు చూస్తున్నటువంటి ఏ వస్తువులు అవే అద్భుతంగా రాయాలి. వస్తువు ఎన్నుకున్నాక అందులో ఒక 4-5 పాత్రలను ఎన్నుకోండి. 4-5 పాత్రలు, ఒక తక్కువగా ఉన్న పాత్రలు 4-5 పెట్టుకున్నాక ఏ పాత్ర ఏందో పేర్లు పెట్టుకున్నాక పాత్ర యొక్క మనస్తత్వం ఏందో క్లియర్గా రాసుకోండి. ఎప్పుడైనా సరే మీరు కథ మొదలు పెట్టేటప్పుడు నా దృష్టి లోపల ముగింపు మొదలు అనుకుంటే ఆ కథ తొందరగా అవుతుంది. ముగింపు లేకుండా కథ మొదలు పెడితే అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. నా అనుభవంలోంచి చెప్తున్నాను. ఎందుకంటే ముగింపు మొదలే అనుకున్నాం, ఇలా ఉంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు అని ముగింపు అనుకున్నాం అనుకో, కథ తొందరగా అయిపోతుంది. లేకుంటే ఈ రైతు చనిపోతాడు అని అనుకున్నాం అనుకో, తొందరగా అయిపోతుంది. రియల్ ఎస్టేట్ ఉన్నది అనుకోండి, రియల్ ఎస్టేట్ లోపల చాలా గమ్మతైనటువంటి విషయాలు ఉంటాయి. మా మిత్రుడు ఉన్నాడు, ఒక ఆయన వచ్చిండు, ఏది నాకు ప్లాట్ అమ్ముతాను వచ్చిండు. రియల్ ఎస్టేట్ ఆఫీసు తెరిచిండు, ఆయన ప్లాట్ అమ్ముతాను వచ్చిండు. ప్లాట్ అమ్ముతానంటే ఏందిరబాయ్ ప్లాట్ అమ్ముతున్నావు, అయ్యా అన్న ప్లాట్ అమ్ముతున్నా, ఏడున్నది ప్లాట్ అంటే ఫలానా జాలచ్చి నీ గదో ప్లాట్ పక్కపోటి గుడి ఉన్నది, గుడి నీడ పడుతుంది, ఇటు దిక్కు బడి ఉన్నది, బొబ్బా ఉంటుంది బడిది, అటు దిక్కు మార్కెట్ ఉన్నది. పొదాలు తెల్లారితే ఆ మార్కెటు గడాబా అదంతా ఉంటుంది. అసలు ఆడ ప్రశాంతంగా ఉంటారు ఎవడో ఇల్లు కట్టుకుంటే. అంటే ఎట్లన్నా జర అమ్మి పెట్టినా అంటే ఇక దానికి ధర తక్కువనే ఉంటుందిరా, ఎంతైనా కానీ నువ్వు చెప్పు 2 లక్షలు ఇస్తా అంటే, అబ్బా 2 లక్షలు రా, మొన్న 10 లక్షలు అడిగిండు అంటే, ఎవర్రా 10 లక్షలు అడిగిన అది ఎవరు పెడతారా, పెట్టారా, అన్ని మైనస్లే ఉన్నాయి. అసలు దానికి ఎటు దిక్కున్నది తెలిసిన నీకు, దక్షిణం ఉన్నది, దక్షిణ ముఖం వాడని పెడతారా అని పాపం అటో ఇటో పెట్టి 3 లక్షలకు కొనేసి. ఇంకొకటి వచ్చిండు ప్లాట్ కొందామని, అయ్యా నాకు ఒక మంచి ప్లాట్ కావాలంటే, ప్లాట్ అయ్యో నిన్ననే వచ్చిందండి, పక్కనే గుడి ఉన్నది, తెల్లారైతే దేవుని నామస్మరణ, అంతకంటే గొప్పగా ఏముంటుంది. ఇంకోటి అడుగుకున్నది అనుకో, మీ పిల్లలు మీరు ట్రావెల్ పెట్టాల్సిన అవసరం లేదు, తీసుకురావాల్సిన అవసరం, తీసుకుపోవాల్సిన లేదు, పిల్లలేనే పడిపోతారో వచ్చేస్తారు. సార్ మార్కెట్ సార్, మేడం అట్లా ఇట్లా పొయ్యి మీద స్టవ్ అంటు పెట్టి నూనె పోసి పోయి కూరగాయలు తీసుకొచ్చారు లేదు, అంత దగ్గర సార్, వాళ్ళ రోడే పక్కకు, బండి ఆనే ఆపుకోవచ్చు, బండి ఆనే ఎక్కచ్చు, ఇంతకంటే మంచి దొరకదు సార్ మీకు. ఎట్లున్నది అంటే 15 లక్షలు ఉన్నది సార్, నేను 10 లక్షలు ఖచ్చితంగా కదా అంటే వాడు అరే నిజమా, పక్క పొంటి వీడున్నాడు ప్లాట్ వాడు అమ్మినోడు, నేను ఇంత ప్లాట్ నేను ఎట్లా అమ్ముకుంటా, ఇంత మంచి ప్లాట్ నేను ఎట్లా అమ్ముకుంటా అంటే 2 పాఠశాలలు చూడండి. అంటే ఆ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి. ఇది అద్భుతమైన కథ రాయచ్చు. పక్కమంటున్నాడు ఉండి ఇది అంతిన్నది విన్నా, కానీ నా ప్లాట్ ఏమో నిన్న నాకు విరక్తి వచ్చేటట్టు చెప్పే, ఇవన్నేమో ఇంత అద్భుతంగా చెప్పే మంచి సబ్జెక్ట్. అటువంటి తీసుకున్న తర్వాత పాత్ర పోషణ చేయండి. చేసాక మొదలు పెట్టడం కూడా చెప్పినాను, మధ్యలో మొదలు పెట్టండి, ఒక డైలాగ్తో మొదలు పెట్టండి, లేకుంటే ఒక సామెతతో మొదలు పెట్టండి, లేకుంటే ఏదైనా ఒక చిన్న సంఘటనతో మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత ఈ పాత్ర పోషణ చెప్పాం కదా, పాత్రలో కూడా మనకు తెలిసి కోపోద్రిక్తమైన పాత్రలు ఉంటాయి,
శాంతమైన పాత్రలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, మంచి కథ లోపల ఏ పాత్ర కూడా రచయిత చెప్పడు వీడు దుర్మార్గుడు అని చెప్పదు, వీడు చెడ్డవాడు అని చెప్పదు, మంచివాడు అని చెప్పదు. రాముడు చాలా మంచివాడు, లేకుంటే సాయిలు చాలా కష్టపడతాడు, ఎప్పుడు ఆ వాక్యాలు రావద్దు. ఒక తెలివైన రచయిత ఏం చేస్తాడు, రచయిత చాలా తెలివి కలవాడు. ఏది కూడా ఇప్పుడు మా హెడ్ మాస్టర్ ఉండే, మేము ఒక స్కూల్లో పని చేస్తుంటే మా హెడ్ మాస్టర్ ఉండే చాలా తెలివి కలవాడు. ఎప్పుడు కూడా మమ్మల్ని క్లాసుకోండి మీరు పోయి చెప్పండి అని అనకపోతుండే. ఎప్పుడన్నా మధ్యాహ్నం కానీ పొద్దున కానీ క్లాస్లో టైం అయింది, ఆయన ఏదో ప్రపంచ రాజకీయాలు, ఎందుకంటే పాఠశాల చాలా గొప్పది. మనం అనుకుంటాము చాలామందికి చులకన బాగుంటుంది, చాలా మంది పోతారు, అసలు కాదు. అలా ఒక మేధో మదనం జరుగుతుంది. ఒక గొప్ప ప్రపంచానికి ఇక్కడ పునాదులు పడుతుంటాయి. ఒక స్టాఫ్ రూమ్లో కూర్చున్న ఒక టీచర్ బట్టి కూర్చోడు, ప్రపంచ రాజకీయం మాట్లాడతాడు. ఇలా యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, యుద్ధాల కారణం ఏంది, అసలు ఆ యుద్ధం ఎట్లా అవుతుంది అనే చర్చలు ఇలా పాఠశాలల్లో జరుగుతాయి, స్టాఫ్ రూమ్లలో జరుగుతాయి. వట్టిగా మాట్లాడుకోవాలి. దాని ద్వారా ఒక కారణము, అసలు కారణాలు బయటకు వస్తాయి, తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి. అట్లా అయితే ఎప్పుడన్నా స్టాఫ్ రూమ్లో ఇట్లే మాట్లాడుకుంటూ చర్చల్లో పడడానికి ఇక టైం మర్చిపోతుంది. బెల్ కొట్టింది అనుకో, ఇంకా సార్లు అందరూ లోపలనే ఉన్నారు. ఆయన సౌమ్యుడు, మా స్వామి సార్ కూడా ఆయన పీజేచ్చాం, ఆయన చూస్తే నాకు అట్లే అనిపిస్తుంది, సౌమ్యుడు. అయితే ఫోన్ రీ అని అంటలేడు, బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఓ పోడా బుద్ధు నాదిరా, బెల్ అయింది తినవాళ్ళే రారా. అలా పోరం లేడు, గీరం లేడు, గట్టిగా అంటుండు కళ్ళకి వినవాడాలని. పోడా బుద్ధు నాదిరా, బెల్ అయింది వినవడతలేదారా, కొట్లాడుకోరి వాళ్ళ కాల్లో చేయిలో తిరుగుతాం, మళ్ళీ మాకు బాధ. ఇంకేం కాదు క్లాసకో అని అనగానే ఇది ఏడమోగింది, అల్లమోగింది. కిటికీ దగ్గరికి వచ్చి ఏ పోరడు లేడు కానీ గట్టిగా వదిలిండు, ఎందుకంటే వాళ్ళకి నాడు ఇక ఉంటారా, స్టాక్ పీస్ డస్టులు పట్టుకొని వెళ్ళిపోయాడు. రచయిత కూడా గట్టినే, ఎప్పుడూ కూడా నీవు నీ టీచర్ దగ్గరికి పోను, ఆయన లోపలికి వచ్చి పోన్రి అట్టేటుండదంటే ఓ సారేమన్నా ఏం పోను ఏం చేస్తావా, ఊరి వచ్చిన తలకాయ అవుతుంది, ఊకే నాకే చెప్తున్నావు, అందరి పీరియడ్లు నాకే చెప్తున్నావు, ఆ సార్ రాకపోతే నన్ను ఏదో వస్తున్నావు, ఈ సార్ రాకపోతే నన్ను నేను పోనే పడిపో అని అన్నాడు అనుకో, ఏం చేస్తాం. కట్ల అనకుండా అవతలిపోయాయంటే పాపం వీళ్ళు చేతులు కట్టుకొని చాలు. అట్లాగే రచయిత కూడా వీడు దొంగ అని అనద్దు, వీడు దుర్మార్గుడు అనద్దు. మనం ఒక సంఘటన ద్వారా చెప్పాలి. ఒక సంఘటన ద్వారా ఎట్లా చెప్తావు, ఓ టిఫిన్ తెచ్చుకున్నాడు, ఒకడు దయగలవాడు నాన్న టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు, ఆమె అటెండర్ పాపం ఆకలితో చూస్తున్నది, ఆమె వైపు చూశాడు, ఆ కళ్ళల్లో లోతుగా బాధ కనిపించింది, తనకు టిఫిన్ తినిపించాలని. అమ్మ ఇది తీసుకొని నాకు ఈరోజు తినాలని లేదు అని టిఫిన్ ఇచ్చాడు, అయిపోయింది. ఎక్కడన్నా ఈ మంచోడు అని చెప్పినామా, చెప్పలేదు. ఒక సంఘటన తీసుకున్నాం, ఒక భర్త దుర్మార్గుడు అని చెప్పేటప్పుడు ఆమె పొద్దున్నే లేచింది, వేడి కాఫీ చేసింది, అతనికి కాఫీ అంటే ఇష్టం, భోజనం చేసిన తర్వాత తప్పకుండా కాఫీ తాగుతాడు, వేడి కాఫీ తీసుకుపోయి అతనికి ఇచ్చింది. అతడు కప్పు అందుకున్నాడు, తాగి కోపంగా వేడి టీ నా ముఖం మీదకి విసిరి కొట్టి, ఇది నీ ముఖంలా ఉంది కాఫీ తెలు అన్నాడు. అనగానే మనకు అర్థమవుతుంది, వీడు పరమ దుర్మార్గుడు, ఎవడన్నా ముఖం మీద కాఫీ కొడతారో యూజ్లెస్లో అని మనం అనుకుంటాం. అంటే ఒక పాత్ర యొక్క లక్షణం ఎప్పుడూ కూడా రచయితగా మనం చెప్పొద్దు, ఒక సంఘటనను తీసుకొని చెప్పాలి. ఇలా మా పెద్ద సార్ ఉన్నాడు, బాలాచారి సార్ ఉన్నాడు. బాలాచారి సార్కి సాహిత్యం అంటే చాలా అభిమానము, కథ అంటే చాలా అభిమానం అని చెప్తే ఎక్కదు, అది అట్లా కాదు. ఆయన కొత్తగా కథలు రాస్తున్న 100 మందిని జమ చేసి సీనియర్ రచయితల చేత ఆ పాఠాలు చెప్పించాడు అని అన్నాం అనుకో, ఆ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా పాత్ర పోషణలో ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎంత సార్ అది
భోజనాలకు స్టిక్కర్లు టోకెన్లు వస్తున్నారు పోరా కానీ సార్ టైం అయిందా సార్ మంచి టైం అయిందా అన్నా ఏ ఆకలి అయితే అన్నట్టుకంటే వాళ్ళ విధులు పూర్తి చేసి మనం ఒక గంటన్నర మాట్లాడుకున్నాం ఎలాగున్నారంటే గంటన్నర మాట్లాడుకున్నాం. అట్లా కథల్లోకి మనం వెళ్తాం. కథ ఇంకా చాలా ఉంటుంది, అది మన స్వామి సార్ చెప్తారు. శిల్పము, శైలి, భాష. ఆయన ఒక అద్భుతమైన వాక్యం అంటాడు, ఏంటంటే పాత్రోచిత భాష, ప్రాంతోచిత భాష అంటాడు తన కథ లోపల. పాత్రోచిత భాష అంటే పాత్ర తన పరిధిలో మాట్లాడేది పాత్రోచిత భాష. అమ్మ ఉందనుకో, అమ్మ ఏం చెప్తుంది? మనకు సామెత ఉన్నది, చాలా తప్పుడు సామెత అది. భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది. కాదు, భార్య కూడా కడిపే చూస్తుంది, తల్లి కూడా కడిపే చూస్తుంది. భార్య ఇంకా తన భర్త కడిపే కాదు, భర్త తల్లిదండ్రుల కడుపులు కూడా చూస్తుంది. కాబట్టి ఆ పాత్రోచిత భాష అంటే తల్లి గురించి చెప్పాలి అని అనుకున్నాం అనుకో, తల్లి రాత్రి అయింది, కొడుకు కోసం ఎదురు చూస్తుంది అంటే ఆ పాత్ర, తల్లి పాత్ర ఎట్లా ఉంటుంది? తల్లి పాత్రలోకి పరకాయ ప్రవేశమై తర్వాత భార్య పాత్రలోకి పరకాయ ప్రవేశమైతే పాత్రోచిత భాష. ప్రాంతోచిత భాష అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది. తెలంగాణ ప్రాంతం భాష వేరుగా ఉంటుంది, రాయలసీమ ప్రాంతం ఉంది, భాష వేరుగా ఉంటుంది. అట్లా వివిధ ప్రాంతాలలో ఉండేటటువంటి భాష, యాస, వాటిని తీసుకొని మనం పాత్రల్లోకి పెట్టుకుంటాం. అవి మన ఆగలవుతుందా? ఓకే, అవి మన పాత్రోచిత భాషలుగా ఉంటాయి. ఇట్లా కథలు మన అనుభవాల్లోంచే పుడతాయి. కథలు మన ఇంటి పక్క చుట్టుపక్క పరిశీలనతోనే పుడతాయి. కథలు రాస్తూ ఉంటే మనం రాటు తేలుతాం, తప్పకుండా కథలు రాస్తాం. కాకపోతే ఏంటంటే ఈ ప్రపంచం, వేగవంతమైనటువంటి ప్రపంచం లోపల ఉక్కు సంకల్పము ఉంటే తప్ప మనం కథలు రాయలేము. ఉక్కు సంకల్పం ఉంటే తప్ప మనం సాహిత్య సృజన చేయలేము. అది కథ అయినా, కవిత్వమైనా, నవలైనా, నాటకమైనా. నేను ఒక 300 కథలు రాశాను, 10 నవలలు రాశాను, ఇప్పుడు ఒక 10 సినిమాలకు సినిమా రచన చేశాను, పాటలు రాశాను, నాటకాలు రాశాను. అంటే దీని వెనుక ఎంత పర్సనల్ జీవితాన్ని మనం కోల్పోయాము అన్నది మనకు తెలియదు, మా కుటుంబ సభ్యులకు తెలుసు. ఫంక్షన్లకు పోకుండా మందితో తిరుగుతుంటాడు, వాడు అదేంటి రాడు, పత్రిక పోయింది అనుకో, ఎవరికి ఇస్తున్న పత్రిక అంటే ఫలానానికి ఏమాతది, ఆయన రాడు, ఫోన్ చేసి చెప్పరాడు, రానానికి ఇంటి దాకా ఇచ్చలేదు. అంతే. అట్లా ఒక పర్సనల్ జీవితాలు. పిల్లలు కూడా పాపం వాళ్ళు ఎటో పోదామంటారు, మనకేమో పనులు ఉంటాయి. అట్లా కొన్ని త్యాగాలు చేస్తే తప్ప మనం రచయితగా రాణించలేము. కాబట్టి రచయితగా రాణించాలంటే దయచేసి ముందు చెప్పినట్టు ఇవాళ మీరు 100 పేజీలు కొనుక్కోండి, రోజు రాయండి, రోజు 2 పేజీలు, 1 పేజీ రాయండి, ఒక నిబద్ధతగా రాయండి, ఒక మంచి కథలు రాయండి. ముగింపు, కథ వస్తువు ఎట్లా తీసుకోవాలి, అది ఎట్లా మొదలు పెట్టాలి, దాని భాష ఎట్లా చేయాలని చెప్పిన, దీన్ని కంటిన్యూగా దాని ముగింపు ఎట్లా ఉంటుంది, మధ్యలో ఎట్లా ఉంటుంది, చివరికి ఎట్లా ఉంటుంది, ఇంకింట్లో ఏ విధమైనటువంటి అంశాలు తీసుకుంటాం అనేది పెద్దలు స్వామి సార్ మీకు తర్వాత ఈ లంచ్ తర్వాత చెప్తాడు. కాబట్టి ఇంకేమైనా ఒక 2 నిమిషాలు ఏదన్నా అప్పటికి ఈవినింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు లంచ్ టైం, లంచ్ చేసి కరెక్ట్ మీరు 2 గంటలకు వస్తే, ఎందుకంటే మీరు ఈవినింగ్ కథ రాయాలి ఖచ్చితంగా, మళ్ళీ మీ కథ మీద విశ్లేషణ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టైం పాటిస్తూ, ఇప్పుడు 1:10 అవుతున్నది, 2 గంటల వరకు మళ్ళీ అందరం ఇక్కడనే సమావేశం మీద
వచ్చేటప్పుడు మీరు మామూలు వ్యక్తులుగా వచ్చారు, పోయేటప్పుడు మాత్రం రచయితలుగా పోతారు. ఇంట్లో మీరు ఇట్లా మీ సాలర్ అయితే మేడంతో ఏం తీయాలో నేను రచయితను అని గల్లెగరేసుకొని, మేడంలో అయితే సాలతోని రచయిత్రి నేను అని గల్లెగరేసుకొని చెప్పే ఒక ఆత్మస్థైర్యంతో ఇలా మీరు ఇల్లు వచ్చి బయటకు పోతారు. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఒకటే విషయం యాడ్ చేస్తాను, దానికంటే ముందు చదవండి. అది చాలా కీలకము, ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పుస్తకాలు వీరివి, తర్వాత మేడం వాళ్ళవి కూడా బయట ఉన్నాయి. సార్ ఇందాక చెప్పినటువంటి మాయమంతా గోడవతల ఉన్నట్టుంది, అజ్జుపొక్కడికి వచ్చారు. సో అట్లా ఇంకా మధురాంతకం నరేంద్ర గారి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అట్లే పునాస కథల గురించి తెలుసుకోవాలంటే ఎవ్రీ 3 నెలలకు ఒకసారి మీకు పునాస పత్రిక కూడా వస్తుంది. 300 రూపాయలు కడితే మీ ఇంటికి పత్రిక కూడా పంపిస్తాము. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి చదవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినంత సింపుల్గా ఏమి ఉండదు. కొంత రాస్తుంటే తెలుస్తుంది ఆ పెయిన్ ఏందన్నది. కొట్టేసి రాసి అదేదో సినిమాలో శ్రీలక్ష్మి లాగా కథలు చెప్తా పోతే పారిపోతారు కదా, అట్లా కాకుండా సో కొంచెం చాలా మెచ్యూరిటీ రావాలి అని అంటే చాలా చదవాలి. వారు జీవితాన్ని చదివారు, తర్వాత సాహిత్యాన్ని కూడా చదివారు, తర్వాత సమాజాన్ని కూడా ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందులోంచే అంత అద్భుతమైనటువంటి కథలు వచ్చాయి. ఎందుకంటే వారి యొక్క నవల జిగ్రి 12 భాషల్లోకి అనువదించబడింది, 12 భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. వారి గుండెలోని వాన మొన్న కేంద్ర సాహిత్య అవార్డు కోసం కూడా దాన్ని షార్ట్ లిస్ట్లోకి వెళ్ళింది. సో కాబట్టి చాలా అంత అనుభవం ఉంది కాబట్టి మరి వారిని ఈరోజు మనం ఆహ్వానించి వారి చేత మీకు శిక్షణ, వారి చేత లెక్చర్స్ అనేటువంటివి అరేంజ్ చేశాము. తర్వాత మనం మళ్ళీ బివిఎన్ స్వామి గారు, వారు కూడా చాలా సీనియర్ రచయిత. ఇందాక వారు చెప్పినట్టు కథలలే రాయాలని చాలామంది రాశారు ఇప్పటికీ, కానీ వారికి చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకము. సారే చెప్పారు కదా మేము కూడా చదువుతామని, అలాగా మరి వారిది కూడా విన్నాము. ఇప్పుడు మనకు కరెక్ట్ 1:10 అవుతుంది. సో మళ్ళీ 2 o'clock షార్ప్ ఇక్కడికి వస్తాం. మీరు ఎంత ఎక్కువసేపు మనం సమయం తీసుకుంటే మీరు కథ రాయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు రాసిన కథను ఇక్కడ వీరు ముగ్గురు కొన్ని తీసుకొని చదివి మీరు వాడి మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లేకపోతే మరి మీరు కథలు రాసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడే ఫీడ్బ్యాక్ ఏందో వారు చెప్తారు. ఎట్లా రాయకూడదు అప్పుడు అబ్జర్వ్ చేసి చెప్తారు. రాసేది ఎట్లాగూ ఇందాక ఎట్లా రాసారో చెప్పారు, తర్వాత ఎలా రాయకూడదో కూడా చెప్తారు. కాబట్టి సో లెటర్స్ హోప్ ఫర్ దట్. సో లెటర్స్ హోప్ గో ఫర్ లంచ్. సో షార్ప్ 2 o'clock ఇక్కడ రావాలి. ఇది శిక్షణ అకాడమిక్ సెషన్స్ ఇవి. సో అక్కడికి వెళ్ళి ఒక దమ్ము కొట్టేస్తా అంటే కుదరదు. సో 2 o'clock వచ్చేసాయి. థ్యాంక్ యూ.